విభజన పాలిటిక్స్ లో కొత్త వివాదం తెరపైకొచ్చింది. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర పార్టీల అధినేతలు అణగారిన వర్గాల నాయకులను పావులుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దళిత నేతలతో అదే సామాజిక వర్గాన్ని అవమానించేలా చేయిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విభజనకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో రోజుకో వేషంతో విన్యాసాలు చేస్తున్న టీడీపీ ఎంపీ ఎన్ శివప్రసాద్ తీరు వివాదాస్పదంగా మారింది. శివప్రసాద్ తో చంద్రబాబే విచిత్ర వేషాలు వేయిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాజయ్య ఫైర్ అయ్యారు. నారదుని వేషం వేయించి, సారథకాలయ వేషం వేయించి, నానా రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుని కీర్తి ప్రతిష్టను దిగజార్చే విధంగా వేషాధారణ చేయించి ఆ వృత్తిని అగౌరవపరచడం, దాంతో పాటుగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఎంపీని నీచమైనటువంటి వేషాలలో చూపించుకుంటూ పక్క పేదవాడు కాబట్టి, దళిత వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఒక గంగెద్దుకు వేషం వేసినట్టు వేషాలు వేయించి తమాషా చూస్తా ఉన్నారు. కొందరు టీడీపీ ఎంపీలు దగ్గరుండి శివప్రసాద్ తో పగటి వేషాలు వేయించడం అగ్రవర్గాల దొరతనానికి నిదర్శనమని మండిపడ్డారు రాజయ్య. స్వార్థ రాజకీయాల కోసం ప్రజా కళలను అపహాస్యం చేసినందుకు బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రమేష్ సుజనా చౌదరితో కలిసి చంద్రబాబు బుర్రకథ చెబితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఒక సుజనా చౌదరి, ఇంకో పక్కకేమో సీఎం రమేష్ నిల్చుండి వాళ్ళ యొక్క దురహంకారాన్ని చూపిస్తూ ఉన్నారనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడైతే మేను కథకుడు కనుక కథ చెప్తా ఉంటే పక్కకు ఉన్నటువంటి వాయిద్యం వాయించడానికి ఒక సీఎం రమేష్ ఒక డోలు కట్టి, సుజనా చౌదరి ఇంకో దిక్కు డోలు కట్టి వేణుగోపాల్ రెడ్డి అడుక్కున్నట్టు కనుక ఉంటే కథ ఇంకా రంజింపజేసేటువంటిగా ఉండేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు మా యొక్క జాతికి దళిత వర్గాలకు బేషరతుగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దళితులను, ప్రజా కళాకారులను అవమానించే సంస్కృతి టీడీపీ అధినేత మానుకోవాలని సూచించారు రాజయ్య.